మావోయిస్టులు అంతా లొంగిపోయారా, ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? వనాన్ని వీడుతున్న మావోయిస్టులు ఇకపై జనం చేత జేజేలు అందుకుంటారా? జనతన సర్కార్ ఎక్కడా విఫలమైంది? బ్యాలెట్ ప్రక్రియ ఎందుకు తప్పనిసరి అయింది? మావోయిజం అంతం కాదంటున్న వారు ఎందరు? పంథా మార్చుకోవాలనేవారు ఎవరు? మావోయిస్టులను కూడా టెర్రరిస్టులుగా కేంద్రం ఎందుకు పరిగణిస్తోంది? పటేల్ మొదలుపెట్టిన ఆపరేషన్ అమిత్ షా చేతుల్లో ముగిసినట్టేనా? మావోయిస్టులు అంతమయ్యాక కేంద్రం ముందున్న నెక్స్ట్ ఆపరేషన్స్ ఏంటి? పీడిత తాడిత ప్రజల కోసం గన్నులు చేతపెట్టామని చెబుతూ వచ్చిన మావోయిస్టులు ఆ గన్నులను ఉపసంహరించుకుంటున్నారు. ఇక గన్నుల తరఫున వకాల్తా పుచ్చుకున్న మేధావులు సైతం మావోయిస్టులు జనం బాట పట్టడాన్ని స్వాగతిస్తున్నారు. అయితే మావోయిస్టులపై కేంద్రం మొదలుపెట్టిన ఆపరేషన్ కగార్ను మాత్రం వారు తప్పుపడుతున్నారు. ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా మావోయిస్టులు లొంగిపోవడాన్ని జనమంతా హర్షిస్తున్నారు. అంటే ఏ ప్రజల కోసం తాము అడవి బాట పట్టామని మావోయిస్టులు ఇప్పటి వరకు చెబుతూ వచ్చారో ఆ బాట సరైంది కాదని ప్రజలంతా ముక్తకంఠంతో చెబుతున్నట్టుగానే భావించాలి. మరి అలాంటప్పుడు ప్రపంచ కమ్యూనిస్టు పార్టీలకు పాయలుగా ఏర్పడిన ఇతర విప్లవ పార్టీల పంథా సరైంది కాదనే భావించాల్సి వస్తోంది. తెలుగు నేలపై దాదాపు 5 దశాబ్దాల విప్లవ పోరాటం కూడా ఏకపక్షంగా సాగిందే తప్ప దానికి ప్రజా ఆమోదం లేదని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది. మరి జనసామాన్యంలో ఉన్న ఈ సాధారణ అభిప్రాయాన్ని విప్లవ పార్టీల నాయకులు ఎవరు ఎందుకు గుర్తించలేదు? వారు గుర్తించలేకపోయారా, లేక అసలు గుర్తించడానికే ఇష్టపడలేదా అని కూడా ప్రశ్నించుకోవాల్సి వస్తోంది. ఆపరేషన్ కగార్ మొదలైంది 2024లో, అంటే 2 ఏళ్ల క్రితం మాత్రమే. అది మొదలైన సమయానికే దాని తీవ్ర రూపం ఎలా ఉండబోతోందో మావోయిస్టుల్లోని కీలక నేతలైన మల్లోదుల వేణుగోపాల్ వంటి వారు గుర్తించడం గమనార్హం. రాబోయే ఉపద్రవాన్ని గుర్తించి పార్టీ కేడర్ను అప్రమత్తం చేయడమే కాదు, పార్టీ నాయకత్వం కూడా పంథా మార్చుకునే దిశగా ఆలోచించాలని, ఉపేక్షిస్తున్న కొద్దీ నష్టం భారీగా ఉంటుందని తాను ప్రతిపాదించానని వేణుగోపాల్ లొంగిపోయిన తర్వాత చెబుతున్నారు. మల్లోదుల వేణుగోపాల్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా సైనిక వ్యవహారాలు కూడా చూశారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ చీఫ్గా కూడా వ్యవహరించారు. అందువల్ల ఆయన కార్యక్షేత్రంలోకి మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లా ప్రాంతం కూడా వస్తుంది. తెలంగాణ ప్రాంతంలోని పాత కరీంనగర్, ప్రస్తుత పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఆయన గత అక్టోబర్లో దాదాపు 60 మంది కేడర్లతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారు. తన ఆయుధాన్ని ప్రభుత్వానికి అప్పగించి ప్రభుత్వం ఇచ్చిన రాజ్యాంగాన్ని అందుకున్నారు. ఇలా మావోయిస్టులు భారత రాజ్యాంగాన్ని అందుకోవడం ద్వారా తాము జనజీవన స్రవంతిలోకి వచ్చేశామని, ఇకపై సామాన్య ప్రజలు ఎలాగైతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారో తాము కూడా అదే పద్ధతిని అనుసరిస్తామని చెప్పారు. అలాగే మిగతా మావోయిస్టు నాయకులు అందరూ కూడా లొంగిపోవాలని, లొంగిపోకుండా అడవిలోనే ఉండి సాధించేది కూడా ఏమీ ఉండదని వేణుగోపాల్ కుండబద్దలుగొట్టారు. వేణుగోపాల్ లొంగుబాటు తర్వాత ఈ 3 నెలల్లోనే విడతల వారీగా వందలాది మంది మావోయిస్టులు తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్ వంటి పలు రాష్ట్రాల్లో లొంగుబాటు బాట పట్టారు. ఈ లొంగుబాట్ల కోసం వేణుగోపాల్ భారీ కుట్రకు పాల్పడ్డాడని, శత్రువులతో చేతులు కలిపి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తూ దోషిగా మారాడనే విమర్శలు కూడా అజ్ఞాత ఉద్యమకారుల నుండి వినిపించాయి. కానీ ఆయన లొంగిపోయిన తర్వాత అనేక వందల మంది వరుసగా లొంగిపోవడంతో వేణుగోపాల్ ఎంచుకున్న నిర్ణయం సరైందేనని అభిప్రాయాలకు బలం చేకూరింది. ఇటీవల తెలంగాణ కేడర్కు చెందిన కీలకమైన నాయకులు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ, మల్లార్ రాజిరెడ్డి, బడే చొక్కారావుతో పాటుగా పెద్ద సంఖ్యలో డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. ఈ దెబ్బతో తెలంగాణ కేడర్ నుండి కేవలం 10 నుండి 11 మంది మాత్రమే ఉద్యమంలో మిగిలి ఉన్నారని, వారు కూడా లొంగిపోతే తెలంగాణ నుండి మావోయిస్టుల చాప్టర్ క్లోజ్ అయినట్లేనని పోలీస్ బాసులు అంచనా వేస్తున్నారు. సిపిఐ మావోయిస్టు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు సాయుధ పోరాటాన్ని వదిలేసి జనజీవన స్రవంతిలోకి కలవాలని చెప్పి బయటకు వచ్చిన సందర్భంగా మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నాం.
తెలంగాణలో మొదలైనటువంటి ఈ ఉద్యమం తెలంగాణలోనే ఆఖరి స్థాయికి వచ్చినట్టు కనిపిస్తుంది. తెలంగాణ పోలీసులు నిర్వహించిన భారీ లొంగుబాటు ఏర్పాట్ల కసరత్తుతో దశాబ్దాల పాటు దండకారణ్యాన్ని గడగడలాడించిన తుపాకీ గొట్టం మోగపోయే దశకు చేరుకున్నట్లుగానే భావించాలి. రాజ్యాధికారం తుపాకీ గొట్టం ద్వారానే సాధ్యం అన్న సిద్ధాంతం కాలగర్భంలో కలిసిపోవడం పక్కా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2026 మార్చిలోగా మావోయిస్టులను ఏరివేస్తామని, ఈలోగా లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామని, వారి మీద అవార్డు సొమ్మును కూడా అందజేస్తామని పలు సందర్భాల్లో కేంద్రం చెబుతూ వచ్చింది. అటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీనికి అంగీకరించాలని మావోయిస్టులకు విజ్ఞప్తులు చేశారు. ఒకవైపు అణిచివేత, మరోవైపు అభివృద్ధి అనే ద్విముఖ వ్యూహాన్ని కేంద్రం పదునెక్కించడంతో మార్చి ఆఖరి కన్నా ముందే మావోయిస్టు ఉద్యమం క్లోజ్ అవుతుందనే అభిప్రాయాలకు బలం చేకూరుతోంది. అలాగే ఆపరేషన్ కగార్కు సమాంతరంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి మావోయిస్టు ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్లోని సుక్మా వంటి దండకారణ్య అటవీ ప్రాంతాలలో హైవేలు ఏర్పడుతున్నాయి. రవాణా సౌకర్యాల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దట్టమైన అడవుల్లో మాటువేసి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే అన్నల ఆటలు సాగకుండా కేంద్రం పక్కా ప్లాన్తో ముందుకు వెళుతోంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని దశాబ్దాల పాటు కరెంట్ అంటే ఏంటో తెలియని గిరిజన గ్రామాలకు ఈ ఆపరేషన్ కగార్ సమయంలోనే విద్యుత్తు ప్రవహిస్తోంది. ఆ దృశ్యాలు చూస్తున్న స్థానిక గిరిజనం దేశంలో జరుగుతున్న అభివృద్ధికి నమూనాగా అనుభూతి చెందుతున్నారు. సుక్మా, బస్తర్, కంకేర్ వంటి మావోయిస్టులకు గట్టి పట్టున్న ప్రాంతాలు ఇప్పుడు కేంద్ర బలగాల అధీనంలో అభివృద్ధిని ఆస్వాదిస్తున్నాయి. మావోయిస్టుల్లో కీలక నేతలు యంగ్ కేడర్ లొంగిపోగా కొందరు సీనియర్లు వయోభారంతో తప్పుకున్నారు. 1967లో పశ్చిమ బెంగాల్లో చారు మజుందార్ ఆధ్వర్యంలో పుట్టిన నక్సల్బరీ ఉద్యమం ఉత్తరాంధ్ర, తరువాత తెలంగాణలోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ కేంద్రంగా కొత్త పుంతలు తొక్కింది. 1980లో కొండపల్లి సీతారామయ్య ఆధ్వర్యంలో ఏర్పడిన పీపుల్స్ వార్ పార్టీ ఆ తరువాత అభిప్రాయ భేదాలతో అనేక విప్లవ గ్రూపులుగా విడిపోయింది. 1990ల నాటికి దేశంలోని చాలా ప్రాంతాలకు విస్తరించింది ఈ పార్టీ. 2010 నాటికి దేశంలోని 200కు పైగా జిల్లాలకు విస్తరించడమే కాకుండా 90 జిల్లాలలో తీవ్రమైన పట్టును కూడా మావోయిస్టులు సాధించగలిగారు. ఈ విధంగా రెడ్ కార్నర్ను ఏర్పాటు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమానంగా తలపడగలిగిన సత్తా తమకే ఉందని, తాము సమాంతర ప్రభుత్వాన్ని సమాంతర విధానాలతో నడిపిస్తామని, యావత్ దేశ ప్రజలను కూడా బూర్జువా పార్టీల చెర నుండి విడిపించి పాలించగలమనే అతిశయం కూడా వ్యక్తమైంది. అప్పట్లో మావోయిస్టు పార్టీని బలోపేతం చేయడానికి 2004లోనే పీపుల్స్ వార్, ఎంసీసీ వంటి అన్ని విప్లవ పార్టీలు విలీనమై సిపిఐ మావోయిస్టుగా ఒకే గొడుగు కిందకు వచ్చాయి. అన్ని గ్రూపులు చేతులు కలిపి ఐక్య కార్యాచరణతో ముందుకెళ్లడంతో అది దేశ పరిపాలనా వ్యవస్థకు అత్యంత ప్రమాదకరంగా మారింది. మావోయిస్టులను అణచివేసేందుకు 2009లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్ హంట్ ప్రారంభించింది. యూపీఏ హయాంలో మొదలైన ఆపరేషన్ గ్రీన్ హంట్ ఏరివేత కారణంగా మావోయిస్టులు కొంత సెట్బ్యాక్ అయ్యారు. ఎదురు కాల్పులు, అంబుష్లు జరుగుతున్న అడవి మీద మాత్రం మావోయిస్టులు పట్టును కోల్పోలేదు. ఇక 2014లో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మావోయిస్టులు తమ పంధాను మరింతగా పదునెక్కించారు. అంతకుముందు కేంద్ర బలగాలతో తలపడుతూ ప్రజల్లో సానుభూతిని పెంచుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను విధ్వంసం చేస్తూ ముందుకెళ్లే మావోయిస్టులు బీజేపీ పవర్లోకి వచ్చాక ఏకంగా మోడీని టార్గెట్ చేశారు. 2018లో భీమా కోర్గావ్ కేసు ద్వారా అర్బన్ నక్సలిజం ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో కేంద్రానికి తొలిసారిగా తెలిసొచ్చింది. లో బ్రిటిష్ ఆర్మీలోని దళిత మహర్ సైనికులు పేష్వా బ్రాహ్మణులపై విజయం సాధించిన యుద్ధంగా దానికి పేరుంది. ఆనాటి బ్రాహ్మణీయ అణచివేత నెరేటివ్ను మోడీ ప్రభుత్వానికి లింక్ చేస్తూ పూణే సమీపంలో భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ క్రమంలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం మోడీ ఫాసిస్టు విధానాలు అనుసరిస్తున్నారంటూ అనేక మంది మానవ హక్కుల కార్యకర్తలు, లాయర్లు, అకాడమిషియన్స్, లెఫ్ట్ వింగ్ కవులు ఆరోపణలు చేశారు.
వారందరికీ మావోయిస్టులతో లింకులు ఉన్నాయంటోంది కేంద్రం. ఆ యుద్ధం జరిగి 200 సంవత్సరాలు అయిన సందర్భంగా దాన్ని అసరా చేసుకుని మోడీ సర్కార్ను కూల్చే కుట్ర జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రెచ్చగొడుతూ ఉపన్యాసాలు ఇచ్చిన నాయకులపై అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ UAPA ప్రకారం కేసులను నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టైన వారి నివాసాలను సోదా చేయడం ద్వారా ప్రధానిని హత్య చేయాలనే కుట్ర ప్రయత్నం జరిగిందని ప్రభుత్వ వర్గాలు ఆరోపించాయి. ఈ ఆరోపణలపై అరెస్టైన వారిలో మానవ హక్కుల కార్యకర్త రోనా విల్సన్ ఉన్నారు. ఆయన వద్ద కంప్యూటర్లో ఒక లెటర్ దొరికిందని, ఆ లెటర్ సారాంశం మోడీని అడ్డు తొలగించుకోవడమేనని పోలీసులు వాదిస్తున్నారు. మావోయిస్టు సానుభూతిపరులు, మావోయిజంతో భావాత్మకంగా అనుబంధం ఉన్న వారిపై ఆ కేసులో విమర్శలు ఉన్నాయి. అందులో అనిల్ తేల్ తుంబ్దే, వరవరరావు, సాగర్ వంటి పలువురు నేతలపై ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది. కేసులో చాలామంది నాయకులకు బెయిల్ కూడా లభించింది. అయితే దేశ ప్రధానిని అంతం చేయాలనే కుట్ర జరిగింది అనేందుకు పలు లెటర్ల రూపంలో ఆధారాలు బయటపడ్డాయని పోలీసులు అంటున్నారు. ఇలా ఈ కేసు ద్వారా మావోయిస్టులను, మావోయిస్టు సానుభూతిపరులను కేంద్రం సీరియస్గా తీసుకుంది. ఆ కుట్రకు పాల్పడింది అర్బన్ నక్సల్స్ అనే అంశం కూడా తొలిసారిగా తెర మీదకు వచ్చింది. ఆ విధంగా కేంద్రం మరింత సీరియస్గా దృష్టిని సారించింది. ఫలితంగా 2024 వచ్చేటప్పటికి మావోయిస్టు ప్రభావిత జిల్లాలు 200 నుండి 38 జిల్లాలకు తగ్గిపోయాయి. అంతకుముందు 90 జిల్లాలలో తీవ్ర ప్రభావం ఉన్న మావోయిస్టులు 12 జిల్లాలకు పడిపోయారు. ఇలా అయితే లక్ష్యాన్ని త్వరగా చేరుకోలేమని భావించిన హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్ను అనౌన్స్ చేశారు. 2026 మార్చి నాటికి దేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని భీషణ ప్రతిజ్ఞ చేశారు. దాని ప్రభావమే ఇప్పుడు ప్రజల ముందు కనిపిస్తున్న లొంగుబాటు ముఖచిత్రం. 2010 నుండి 2024 వరకు గత 14 ఏళ్లలో మావోయిస్టుల ప్రభావం 80% తగ్గిపోయింది. ఈవేళ వారు కేవలం అబూజ్మడ్ అడవులకు మాత్రమే పరిమితమయ్యారు. ఇటీవల కర్రెగుట్టలపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంటున్నట్టు ప్రకటించిన CRPF దళాలు త్వరలోనే అబూజ్మడ్ ప్రాంతాన్ని కూడా విముక్తం చేస్తాం అంటున్నారు. ఇక మావోయిస్టు ఉద్యమంతో దేశానికి జరిగిన లాభ నష్టాలు ఏంటి అనేది మాట్లాడుకోవడం కూడా ఒక తప్పనిసరి అంశమే అవుతుంది. గత 20 ఏళ్ల రికార్డులు పరిశీలిస్తే మావోయిస్టుల కారణంగా జరిగిన హింస ఒక యుద్ధాన్ని తలపిస్తుంది. 20 ఏళ్లలో మొత్తం మరణాలు దాదాపు 12,500కు పైగానే జరిగాయి. వారిలో సామాన్య పౌరులు 6,500 మంది ఉండగా భద్రతా బలగాల నుండి 2,800 మందికి పైగానే వీరమరణం పొందారు. ఇక మావోయిస్టుల వైపు నుండి 3,200కు పైగానే ఎన్కౌంటర్లో మరణించారు. ఒక్క 2024 సంవత్సరంలోనే ఛత్తీస్గఢ్లో 200 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. ఈ సంఖ్య గత 10 ఏళ్లలోనే అత్యధికం అని చెబుతున్నారు. 2014 నుండి 24 వరకు ఈ 10 ఏళ్ల కాలంలో ఛత్తీస్గఢ్లో భారీ యుద్ధమే జరిగిందని చెప్పుకోవాలి. ప్రజలకు న్యాయం కోసమే తుపాకీ పట్టామని చెప్పే మావోయిస్టులు నిజానికి ప్రజలనే అడ్డుపెట్టుకుని వారు అడవుల్లో రక్షణ పొందిన వైనం కనిపిస్తుంది. CRPF జవాన్ల వెహికల్స్ను పెద్ద సంఖ్యలో అనేక సందర్భాల్లో మందుపాత్రలు పెట్టి పేల్చేశారు. దీన్ని ఛాలెంజ్గా తీసుకున్న కేంద్రం ఎక్కడా రాజీ పడకుండా ప్రత్యేకంగా శిక్షణ పొందిన టీమ్స్ను రంగంలోకి తిప్పింది. మావోయిస్టుల ఇలాకాలు అడుగుపెట్టడానికి వారు స్థానిక గిరిజనుల్లో ఒకరిగా కలిసిపోయేందుకు ప్రయత్నించారు. అభివృద్ధి ఆనవాళ్లు లేని గిరిజన గూడాలకు రోడ్లు వేశారు. గిరిజన సంస్కృతిలో కలిసిపోయారు. వారి పెళ్లిళ్ళు, పేరంటాలలో కుటుంబ సభ్యులుగా పాల్గొన్నారు. గ్రామాల్లో చదువులు చెప్పించేందుకు ప్రయత్నించారు. వైద్య వ్యవస్థను పునరుద్ధరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర బలగాలే స్థానిక ప్రభుత్వం రూపంలో గిరిజనులకు అన్ని వస్తువులు సమకూర్చారు. ఫలితంగా ఛత్తీస్గఢ్ గిరిజన గ్రామాలలో మావోయిస్టుల అవసరం క్రమంగా సన్నగిల్లిపోయింది. తాము ఉన్న అడవులే కేంద్రంగా కేంద్ర రాష్ట్రాలకు సమాంతర ప్రభుత్వాలు నడుపుతూ వాటికి జనతన సర్కార్లుగా పేరు పెట్టుకున్న మావోయిస్టులు తమ సానుభూతిపైలైన అర్బన్ నక్సలైట్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రచారం సంపాదించుకున్నారు. ఛత్తీస్గఢ్లోని జనతన సర్కారులో తమ పాలన ఎలా ఉందో చూసి అదే విధానాన్ని ఆయా ప్రజాప్రభుత్వాలు కూడా అమలు చేయాలనే మెసేజ్ని పంపారు. కానీ జనతన సర్కార్లు ఫెయిల్ అయ్యాయి. అవి ఫెయిల్ అవ్వడమే కాదు,
బ్యాలెట్ ప్రక్రియ ద్వారా జరిగే ఎన్నికలనే ప్రజలంతా స్వాగతించారని కూడా గమనించాలి. జనతన సర్కార్ అనేది కేవలం భయం మీదనే ఆధారపడి నడిచింది. అభివృద్ధిని అడ్డుకోవడం, మొబైల్ టవర్లు కూల్చడం, స్కూళ్లు, పోస్టాఫీసులు పేల్చడం ద్వారా వారు ప్రజల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచేశారు. కానీ నేటి తరం గిరిజన యువతరం ఆయుధం కంటే ఆండ్రాయిడ్ ఫోన్ ముఖ్యం అని గుర్తించారు. బుల్లెట్ కంటే బ్యాలెట్ ద్వారా వచ్చే అభివృద్ధిపై వారికి నమ్మకం పెరిగింది. ఒకప్పుడు మావోయిస్టులకు ఆశ్రయమిచ్చిన గిరిజన గూడాలు ఆ తర్వాత మావోయిస్టులతో ఎంత దూరం ఉంటే అంత మంచిది అనే అభిప్రాయానికి వచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎంత టచ్లో ఉంటే తమ గ్రామాలకు అంత మేలు జరుగుతుందనే అభిప్రాయం ఏర్పరచుకున్నారు. అందుకే గిరిజన గూడాల్లో బుల్లెట్ ఓడిపోయింది. బుల్లెట్ను నమ్ముకున్నవారే బ్యాలెట్ బాట పట్టే రోజులు వచ్చేశాయి. నక్సలిజం వల్ల దేశంలో కేవలం ప్రాణ నష్టం మాత్రమే కాదు, ఊహించలేనంత ఆర్థిక నష్టం కూడా సంభవించింది. నేరుగా జరిగిన ఆస్తి నష్టమే చూస్తే కేంద్ర హోంశాఖ నివేదికల ప్రకారం గత దశాబ్ద కాలంలోనే వేల సంఖ్యలో మొబైల్ టవర్లు, వందలాది స్కూలు బిల్డింగ్స్, పంచాయతీ కార్యాలయాలు మావోయిస్టుల దాడుల్లో ధ్వంసమయ్యాయి. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ప్రతి ఏటా రైల్వేలు, టెలికాం టవర్ల ధ్వంసం వల్ల సుమారు 500 నుండి 800 కోట్లు బూడిదలో పోసిన పన్నీరవుతోంది. మరోవైపు ఖనిజ సంపద వినియోగంలో ఆటంకం ఎదురవుతోంది. దేశంలోని 80% బొగ్గు, ఇనుము, బాక్సైట్ నిల్వలు రెడ్ కారిడార్లోనే ఉన్నాయి. నక్సల్స్ భయం వల్ల ఇక్కడ మైనింగ్ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. అనుమతులు సాధించిన యాజమాన్యాలు కూడా పనులు ప్రారంభించడానికి వెనకడుగు వేస్తున్నారు. దీనివల్ల దేశ జీడీపీ మీద తీవ్ర ప్రభావం పడుతోంది. కేంద్రం ఏటా నక్సల్స్ అణిచివేతకు, మౌలిక సదుపాయాల భద్రతకు సుమారు 7,000 కోట్లు ఖర్చు చేస్తోంది. కొన్ని అంచనాల ప్రకారం ఈ అశాంతి వల్ల ఆయా రాష్ట్రాలు ఏటా తమ వృద్ధి రేటులో 1 నుండి 2% నష్టపోతున్నాయి. మరోవైపు భద్రతా వ్యయం భారీగా పెరుగుతోంది. నక్సలిజం అణచివేత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అవే నిధులు అభివృద్ధి పనులకు మళ్లించి ఉంటే గిరిజన ప్రాంతాల రూపురేఖలు ఈ పాటికి అనూహ్యంగా మారిపోయి ఉండేవి అంటే అతిశయోక్తి కానే కాదు. ఇక మావోయిజం అంతానికి గతంలో ఏ ప్రభుత్వమూ కూడా ఇంత పట్టుదలగా ముందుకు వెళ్లలేదు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం మావోయిజాన్ని తుదముట్టించేదాకా విశ్రమించేది లేదని కరాఖండిగా తేల్చేసింది. గతంలో అన్ని ప్రభుత్వాలు కూడా మావోయిస్టులతో పోరు ఒకవైపు, ఆ పోరులో భాగంగానే వీలైనంత అభివృద్ధి ప్రణాళికలను పరిచయం చేస్తూ పోయాయి తప్ప మావోయిస్టులను అంతం చేయడం, అభివృద్ధి నమూనాను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం అనే 2 అంశాలకు సమ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ వినూత్న విధానానికి రూపకర్త అమిత్ షా అనే చెప్పాలి. నిజానికి అమిత్ షా చేస్తున్నది కొత్త ప్రక్రియ ఏమీ కాదు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ పటేల్ సంస్థానాల విలీనం కోసం తీవ్రంగా కృషి చేసి సఫలీకృతులయ్యారు. కానీ ఆ ప్రయత్నానికి హైదరాబాద్, జునాగఢ్, కశ్మీర్ వంటి కొద్ది సంస్థానాలు మాత్రమే అడ్డం తిరిగాయి. హైదరాబాద్లో నిజాం హయాంలో రజాకార్ అనే ప్రైవేటు సైన్యం చేతిలో ప్రజలు తీవ్రమైన బాధలకు గురయ్యారు. ఒకవైపు హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడానికి నిజాం ఒప్పుకోవడం లేదు, స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నిజాం ఆధ్వర్యంలోని రజాకార్లు భారత సైన్యాలతో పోరాడేందుకు సిద్ధమయ్యాయి. ఇదే సమయంలో ఇక్కడ భూస్వాములు, జమీందారుల నుండి ప్రజలను విముక్తం చేసి కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేయాలని ఆ నాయకులు భావించారు. అటు భారత్లో విలీనం కాకుండా ఉండేందుకు అప్పటిదాకా కమ్యూనిస్టులపై ఉన్న నిషేధాన్ని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎత్తేసి జైళ్లలో ఉన్న కమ్యూనిస్టులను విడుదల చేశాడు. పరస్పరం శత్రువులుగా ఉన్న నిజాం సైన్యం, కమ్యూనిస్టులు ఆ విధంగా ఉమ్మడి లక్ష్యం కోసం ఒక్కటయ్యారు. మరోవైపు భారత సైన్యాన్ని ఎదిరించేందుకు తమ శక్తి సరిపోదని భావించిన కమ్యూనిస్టులు చైనాలో మావో జెడాంగ్కు, రష్యాలో స్టాలిన్కు సైనిక దండును పంపాలని, భారత్ మీద దాడి చేయాలని లేఖలు రాసినట్లు చరిత్ర చెబుతోంది. ఒక్కసారి భారత గడ్డ మధ్య భాగంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడితే అది ఎలా ఉంటుందో గ్రహించిన సర్దార్ పటేల్ హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ఆఖరు కమ్యూనిస్టును తుదముట్టించేదాకా తుపాకీని దించేదే లేదని ప్రకటించారు. ఆపరేషన్ పోలో చర్యకు అది పరాకాష్ఠగా మారింది. ఆ విధంగా సాయుధ రైతాంగ పోరాటం పేరిట తుపాకులు పట్టిన కమ్యూనిస్టులు భారత సైన్యంతో అమీ తుమీకి సిద్ధమయ్యారు. ఇద్దరిపైన ఏకకాలంలో యుద్ధం ప్రకటించిన పటేల్ సైన్యం సైనిక చర్య ద్వారా ముందుకెళ్తూ
హైదరాబాద్ను ఆక్యుపై చేసుకుని నిజాం మెడలు ఉంచింది. అయితే ఆనాటి కమ్యూనిస్టుల ద్వంద్వ విధానాలనే ఈనాటి మావోయిస్టులు కూడా అనుసరిస్తున్నారని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. భారత ప్రభుత్వాన్ని కూల్చడమే కాదు, ప్రధానిని కూడా తుదముట్టించి ఎత్తుగళ్లు వేశారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. అంతేకాదు భారత శత్రు దేశాల నుండి కూడా మావోయిస్టులు సంబంధాలు నిలుపుతున్నారు. పాకిస్తాన్ చెందిన ఐఎస్ఐ, చైనా సరిహద్దు గ్రూపులు మయన్మార్లోని అరాచక శక్తుల ద్వారా ఆయుధాలు అక్రమంగా తెప్పించుకోవడం, కాశ్మీర్లోని ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపి భారత్ మీద యుద్ధాన్ని ప్రకటించడం బహిరంగ రహస్యమే. నిజానికి నక్సలైట్లే దేశభక్తులు అని మావోయిస్టులు స్వయంగా ప్రకటించుకున్న రోజులు కూడా తెలంగాణలో కనిపిస్తాయి. ఒకవైపు దేశభక్తి పౌరులుగా చెప్పుకుంటూనే దేశాన్ని నాశనం చేసే కుయుక్తులు రహస్యంగా అమలు చేశారు మావోయిస్టులు. వాటన్నింటికీ పక్కాగా ఆధారాలు సమకూర్చుకున్న కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను కూడా ఉగ్రవాదుల ముఠాలుగా గుర్తించింది. అంతకుముందు మావోయిస్టులను తీవ్రవాదులుగా భావించేవారు. ఉన్మాదాన్ని పక్కన పెట్టి కాసింత విచక్షణతో వ్యవహరించే మేధావుల గుంపుగా సామాన్య జనం కూడా భావించేవారు. కానీ నిజానికి వారి వ్యవహార శైలి అందుకు పూర్తి భిన్నంగా ఉందని అర్థం చేసుకున్న మోడీ, అమిత్ షా ద్వయం టెర్రరిస్టులతో ఎలా వ్యవహరిస్తున్నారో అదే మాదిరి మావోయిస్టులతోనూ వ్యవహరిస్తామని డిక్లేర్ చేశారు. మత విస్తరణ కోసం తుపాకీ పట్టిన ఉగ్రవాదులకు, సిద్ధాంతం పేరిట తుపాకీ పట్టుకున్న మావోయిస్టులకు తేడా ఏమీ లేదన్న అభిప్రాయాలు సామాన్య జనంలో కూడా పెరిగిపోయాయి. అందుకు మరిన్ని ఉదంతాలు కూడా చెప్పుకోవచ్చు. దేశంలో ఇప్పటికీ ఎన్నోసార్లు టెర్రరిస్టుల దాడులు జరిగాయి. భారత సైన్యాన్ని టార్గెట్ చేస్తూ కాశ్మీర్, పంజాబ్, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోయంబత్తూరు వంటి అనేక ప్రదేశాల్లో ఉగ్ర దాడులు జరిగాయి. కానీ దేశం కోసం, సామాన్య జనం కోసమే బతుకుతున్నట్టు చెప్పుకునే మావోయిస్టులు ఒక్కనాడైనా ఏ ఒక్క ఉగ్రవాద చర్యను ఖండించిన పాపానే పోలేదు. పైగా అదే ఉగ్రవాద ముఠాల నుండి ఆయుధాలు పొందుతూ దేశంలో కల్లోలం సృష్టించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్టు కేంద్రం గుర్తించింది. అందుకే మావోయిస్టుల అణచివేతలో గతంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయని తీవ్రమైన విధానాలను కేంద్రం అమలు చేస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఆ విధంగా ఆనాడు సర్దార్ పటేల్ మొదలుపెట్టిన కమ్యూనిస్టుల అణచివేత చర్యను ఈనాడు అమిత్ షా అమలు చేసి చూపిస్తున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక 2026 మార్చి ఆఖరు నాటికి మావోయిస్టుల అంతం అనే ప్రోగ్రామును పగడ్బందీగా నిర్వహిస్తున్న అమిత్ షా అండ్ టీం నిజానికి ఆ లోపే మావోయిజాన్ని అంతం చేసే అవకాశం ఉందన్న భావన బలపడుతోంది. ఎందుకంటే అంతకుముందు ఏ ప్రభుత్వాన్నైనా తమ ఎత్తుగడలతో గడగడలాడించిన మావోయిస్టులు, వారి సానుభూతి పరులు అమిత్ షా మొదలుపెట్టిన ఆపరేషన్ తర్వాత కకావికలమైపోయారు. కగార్ను ఆపకపోతే ఛత్తీస్గఢ్లోని కర్రెలగుట్ట చుట్టూ తాము మందుపాత్రలో పాతుతామని, ఏ క్షణమైనా తాము పేల్చివేసేందుకు సిద్ధమని సామాన్య జనం ప్రాణాల గురించి ఆలోచించే కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని బలగాలను వెనక్కి మళ్లించాలనే హెచ్చరికలు కూడా పంపించారు. మరోవైపు హరగోపాల్ వంటి మేధావులు, సానుభూతి పరులు కూడా రేవంత్ సర్కార్ ద్వారా రాయబారం నడిపారు. కానీ కేంద్రం మాత్రం ఎక్కడా మెత్తబడలేదు. అలాగే వారి హెచ్చరికల్లోని ఆంతర్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుని మావోయిస్టుల ఏరివేతను కొనసాగించింది. ఫలితంగానే తెలంగాణలో లొంగుబాట్ల పర్వం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. అటు మావోయిస్టు సీనియర్ నాయకులు కూడా ఇక తమ ఆటలేమీ సాగవని అర్థం చేసుకుని లొంగుబాట్లకై జై కొట్టడం విశేషం. ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం ఘనంగా మాట్లాడే మావోయిస్టుల్లో నిజంగా ప్రజాస్వామ్య లక్షణం ఉందా అంటే లేదనే చెప్పాలి. ఇందుకు తాజాగా చోటు చేసుకున్న 2 ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇటీవల లొంగిపోయిన తొలి వ్యక్తి అయిన మల్లోదుల వేణుగోపాల్ను ఆ పార్టీలోని సీనియర్లే ద్రోహిగా అభివర్ణించడం ఇక్కడ గమనించాలి. అంతేకాదు తాను లొంగిపోవాలని డిసైడ్ అయిన తర్వాత తనను చంపుతారేమోనని వేణుగోపాల్ కూడా ఆందోళన చెందినట్టు చెప్పుకున్నారు. ఆయనే కాదు, లొంగిపోవడానికి సిద్ధమైన పలువురు కీలక నేతలు కూడా ఇలాంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు బయటకు వస్తోంది. అలాగే ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు అయిన అన్వేష్ అనే మావోయిస్టు లొంగిపోవాలని నిర్ణయించుకుని అందుకు సన్నాహాలు చేసుకుంటూ ఉండగా తోటి మావోయిస్టు చేతిలోనే హత్యకు గురవడం గమనించాలి అంటున్నారు నిపుణులు. అంటే
ఒక్కసారి మావోయిస్టుల్లో చేరిపోతే జీవితాంతం నిర్బంధ జీవితం గడపాల్సిందేనా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. జనవరి 29న జరిగిన ఈ ఘటన, ఆ తదుపరి లొంగిపోయిన ఇతర మావోయిస్టుల ద్వారా అన్వేష్ అనే మావోయిస్టు శవాన్ని వెలికి తీయగలిగారు పోలీసులు. లేకపోతే అది కూడా ప్రపంచానికి తెలిసి ఉండేది కాదు. ఇలాంటి ఘటనలు మావోయిస్టు చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయని అజ్ఞాత మావోయిస్టుల ద్వారా తెలియవస్తోంది. ఇప్పుడు ఉన్నారో లేక చాలా కాలం క్రితమే అదృశ్యమయ్యారో తెలియని చాలామంది మావోయిస్టు నేతల సమాచారమే లేదు. వారు చనిపోయారా, లేక ఎవరి చేతుల్లోనైనా హత్యకు గురయ్యారా, లేక ప్రాణాలు పోతాయని భయపడి వేరే దూర తీరాల్లో అజ్ఞాతంగా తల దాచుకుంటున్నారా అనేది ఒక పెద్ద మిస్టరీ. ఉమ్మడి రాష్ట్రంలో నక్సల్స్పై తీవ్రమైన హింస కొనసాగినప్పుడు అనేక మంది అదృశ్యం అయ్యారట. ఆ అదృశ్యమైన వారు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలియదు. అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు. అడవిలో అనేక మంది మావోయిస్టుల మరణాలు రహస్యంగానే ఉంటాయని అందులోని నాయకులు చెబుతారు. ప్రాణాలకు విలువ లేకుండా, మరణాలకు విలువ ఇవ్వకుండా మావోయిస్టులు ఇప్పటి వరకు ఏం సాధించారు, రేపు ఏం సాధిస్తారు అన్న ప్రశ్నకు ఎవరి దగ్గర జవాబు మాత్రం లేదు. ఇలా అభివృద్ధి నిరోధకులుగా ముద్రపడిన మావోయిస్టులను పూర్తిగా అదుపు చేశాక కేంద్రం నెక్స్ట్ టార్గెట్ ఏంటనేది మరో ఆసక్తి రేపుతున్న అంశంగా మారుతోంది. ఇప్పటికే మావోయిస్టులకు అనుబంధంగా పనిచేస్తున్న నాయకులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఆ రిపోర్టులను కేంద్ర హోంశాఖకు పంపినట్లు సమాచారం. నక్సలైట్ల తర్వాత అర్బన్ నక్సలైట్లను దారికి తెచ్చుకోవడమే కేంద్రం టార్గెట్గా చెబుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం చేస్తూ మావోయిజం బలపడడానికి అవకాశం లేకుండా చేస్తారంటున్నారు. ముఖ్యంగా రోడ్లు, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్ నిష్పత్తిని పెంచే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే ఇప్పటికే టెర్రరిస్టు కార్యకలాపాలను గణనీయంగా తగ్గించిన కేంద్ర సర్కార్ టెర్రరిస్టు కార్యకలాపాలు, అక్రమ చొరబాటుదారులపై అంతర్జాతీయ శక్తుల సహకారంతో వినూత్నమైన వ్యూహంతో ముందుకెళ్లడం పక్కా అంటున్నారు. దానికే న్యూ కౌంటర్ టెర్రరిజం పాలసీగా ప్రహార్ పేరిట లాంచ్ చేస్తున్నారు. ఇక మావోయిజం అంతం భారతదేశానికి ఒక మైలురాయి లాంటిదే అయినప్పటికీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మూలాలు మాత్రం అత్యంత సంక్లిష్టమైనవి. ప్రజల సమస్యలు అనేక రూపాలలో ఉన్నాయి. వాటిని క్రమంగా పరిష్కరించే నూతన వ్యవస్థలను రూపొందించి బలోపేతం చేసి మావోయిజం మళ్లీ లేవకుండా మార్గాలు అన్వేషించాల్సి ఉంటుంది. అప్పుడే రెడ్ కారిడార్ నుండి వికసిత భారత్కు మార్గం సుగమమవుతుంది. ఈ క్రమంలో ఇటీవల లొంగిపోయిన వారు చిత్తశుద్ధితో లొంగిపోయి ప్రజాస్వామ్యంలో భాగస్వాములైతే అది సామాన్య ప్రజలకు కూడా మార్గదర్శకమే అవుతుంది. లొంగిపోయిన వారిలో దేవిజీ లాంటి పలువురు మావోయిస్టులు రాజకీయాల్లో చేరుతామని ప్రకటించడం ఈ అభిప్రాయానికి ఊతమిస్తోంది. వారు ప్రజా రాజకీయాల్లో పాల్గొంటే అది మన ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేస్తుంది. అలా కాకుండా మావోయిజం ఎప్పటికీ అంతం కాదని చెప్పి లోపాయికారి కుట్రలకు పాల్పడితే వారి కుటుంబాలకు నష్టమే కాక సామాన్య ప్రజల సదభిప్రాయాన్ని కూడా వమ్ము చేసినట్లే అవుతుంది. సో రానున్న రోజులలో తెలుగు రాజకీయాలలో ఎలాంటి కీలక పరిణామాలు సంభవిస్తాయో చూడాల్సి ఉంది.